సుభాష్ గారు చెప్పండి. సార్ 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 అన్నీ నమోదవుతున్నాయి సార్. ఈరోజు విఆర్ఓ గారితో పాటు కూడా కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళారు సార్. అప్పుడే నువ్వు ఎన్ని మాట్లాడద్దు, నువ్వు కూడా యంగ్స్టర్వి, ఇంకా సీరియస్నెస్ రాలేదు రాజకీయాల పైన. ఫస్ట్ టైం ఎమ్మెల్యేవి, ఫస్ట్ టైం మంత్రివి. ఎంతగా నీ కాన్స్టిట్యున్సీ ఎక్కడ చూసుకున్నావా? 20% చేశావు. రంపచోడలో 20%, మీది వచ్చి రాజానగర్ రామచంద్రాపురం 29% అయింది. 9,000 చేస్తే 2,635 చేశావు. నిన్న కూడా 319 ఓట్లే చేశావు. టేక్ ఇట్ సీరియస్లీ. రాజకీయం అనేది నువ్వు ఫస్ట్ టైం వచ్చావు, నీకెంత గౌరవించేది పార్టీ. వేరే ప్రాంతాల నుంచి వచ్చి నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఇచ్చి, ఎమ్మెల్యే ఇస్తాను, ఎంపీ మంత్రి ఇస్తే కనీసం నీకు పట్టుదల లేకపోతే ఎట్లా అయ్యావు? అందరూ సీరియస్గా ఉన్నారు. నీకు క్లియర్గా చెప్తాను. ఏదో మిమ్మల్ని అందరినీ ఇది చేస్తాను అనుకోవద్దండి. నా బాధ్యత నేను చేస్తున్నా, మీ బాధ్యత మీరు చేయండి. మీరు చేయకపోతే మాత్రం నేను కూడా సీరియస్గా ఆలోచిస్తాను. పార్టీకి ఉపయోగపడే రాజకీయాలు ఎందుకైనా ఎందుకు పనిచేయాలి? ఏం చేస్తారు మీరు ఎమ్మెల్యేలు? ప్రూవ్ చేసుకోవాలి. ఎవ్రీడే మీకు టెస్టే. ఏ ఎలక్షన్ వచ్చినా మీరు ప్రూవ్ చేసుకోకపోతే నేను కూడా ఆల్టర్నేటివ్ ఆలోచిస్తాను. ప్రజలకు కూడా చెప్తాను నేను కావాలంటే. వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రకారం పనిచేయలేదని క్లియర్. నేను ఎన్నిసార్లు చెప్పానంటే మీకు 95 సీఎం అని చెప్తాను. నేను పార్టీకి కానీ 95 అన్ని ఎలక్షన్ నేను గెలిచాను. ఏ ఎలక్షన్ ఓడిపోరా. టేక్ ఇట్ సీరియస్. ఇది ఎప్పటి నుంచి వర్కౌట్ చేసుకోలేదు.